కండ్ల కలక, రెడ్ ఐస్, మెడ్రాస్ ఐస్ పేరు ఏదైనా సరే సీజనల్‌గా ప్రతి ఒక్కరికి చాలా కామన్‌గా వచ్చే ఇన్ఫెక్షన్, కళ్ళల్లో వచ్చే ఇన్ఫెక్షన్ కంజంక్టివైటిస్. దీంతో ఎప్పుడో ఒక్కసారి సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్ప్రెడ్ అవ్వకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కసారి చూద్దాము. ఐ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్స్ అనేది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి. కంట్లో నుంచి వచ్చే నీరు ప్లస్ ఊసు ఈ 2 కూడా ఎక్కడ అంటించకుండా చూడండి. యాక్చువల్‌గా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేది హ్యాండ్ టు ఐ కంటామినేషన్ అంటాం. అంటే ఆ ఊసు నీళ్ళు ఎవరైతే టచ్ చేస్తారో అనుకోకుండా కళ్ళని టచ్ చేయడం వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది. షాపింగ్ మాల్స్‌కెళ్ళినా, క్రౌడెడ్ ప్లేసెస్‌కెళ్ళినా, ఎక్కడైనా పార్టీస్, ఫంక్షన్స్‌కెళ్ళినా కూడా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ కళ్ళల్లో నుంచి వచ్చే నీటిని, ఊసిని ఎక్కడ అంటించకుండా చూసుకోవాలి. రెండవ విషయం, ఇంట్లో పడుకున్నప్పుడు పిల్లో కవర్స్‌ని డైలీ చేంజ్ చేసుకోండి. నైట్ పడుకున్నప్పుడు సెపరేట్ హ్యాండ్ కర్చీఫ్ కానీ టవల్ లాంటిది వాడండి. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వాడిన ఎవరైతే ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్స్ వాడిన డ్రాప్స్ ఉంటారో అవి అస్సలు షేర్ చేసుకోకూడదు. సేమ్ డ్రాప్ వాడకుండా చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ రాని వాళ్ళు కూడా వాళ్ళ చేతులతో కళ్ళు తుడుచుకోవడం, కళ్ళు టచ్ చేయడం అనేది ఆ 1 వీక్ వరకే చేయకూడదు. ఇలా చేయడం వల్ల కంటామినేషన్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ కావచ్చు, లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ ఆర్ అలర్జీ ఐ డ్రాప్స్ ఒక్కొక్కసారి అడ్వైస్ చేయాల్సి వస్తుంది. ఆ డ్రాప్స్ వాడడం వల్ల ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది.